కూడా ఇంకా అదే పని చేయడం అనేటువంటిది ఒక కొడుకుగా తనకు ఉండాల్సిన తర్వాత కాదు. చిన్నతనంలో చేశావేమో, 15 ఏళ్ళు 18 ఏళ్ళు 20 ఏళ్ళ దాకా చేశావేమో, తప్పుల మీద తప్పులు చేస్తే తండ్రి బాధపడ్డాడేమో, ఇబ్బంది పడ్డాడేమో, ఏడ్చాడేమో ఒక సందర్భంలో. దాన్ని మించి తండ్రి నీవు చేసిన చెడ్డ పనులకు ఏడిస్తే ఇవాళ నువ్వు చేస్తున్న మంచి పనులకు అంతకు మించి ఆనంద బాష్పాలు రాల్చేలాగా కొడుకు అనేవాడు ప్రవర్తించాలి. కొడుకును ఒక్కసారి తనవి తీరా ముద్దాడాలి అనిపించాలి, తనవి తీరా ఒక్కసారి కౌగిలించుకోవాలి అనిపించాలి. ఆ రకంగా కొడుకు ప్రయోజకుడు అవ్వాలి అంటే ఆ రకంగా కష్టపడాలి కొడుకు అన్నవాడు. అలా పడ్డప్పుడు ఆ తండ్రి చాలా గొప్ప ఆనంద బాష్పాలను పొందుతారు. 10 మంది వచ్చి, అయ్యా నీ కొడుకు ప్రయోజకుడు అయ్యాడయ్యా, నీ చాలా గొప్ప కొడుకును కన్నావయ్యా అని ఏ తండ్రితో అన్నా ఆ తండ్రి ఆ సమయంలో ఆనంద బాష్పాలు రాస్తారు. ఆనంద బాష్పాలు రాల్చినప్పుడు ఆ తండ్రి పరమ దివ్యత్వాన్ని పొందుతాడు. చాలు ఈ జన్మకి 10 మంది పిల్లల్లో కన్నా ఒక్కడు నాకు పేరు తీసుకొచ్చాడు అనేటువంటి భావనతో ఆ తండ్రి జన్మ ధన్యమైపోతుంది. అలా ప్రవర్తించడం అలవాటు చేసుకోవాలి కొడుకన్నవాడు, అలా ప్రవర్తించడం నేర్చుకోవాలి కొడుకన్నవాడు అని చెబుతుంది మహాభారతం. అర్జునుడిని ఇంద్రుడి ముందు పెట్టిన ఘట్టం తెలియజేస్తుంది. అర్జునుడు అలా ప్రవర్తించాడు కాబట్టి ఇంద్రుడు పొంగిపోయి ఆ రకంగా పుత్రోత్సాహాన్ని ఆనందించాడు. కాబట్టి ఏ తండ్రి అటువంటి ఆనందం పొందాలని కోరుకోడు. ఐరావతం కుంభస్థలం మీద తరచుగా తన అరచేతితో కొట్టి దాన్ని అటు ఇటు నడిపించడంలో కఠినమైనటువంటి ఆ ఏనుగు కుంభస్థలం రాకుడి చేత ఆయలు కాచి కరుపు తేలినటువంటి తన చేతితో అర్జునుడిని సర్వాంగములను సృజించి ఇంద్రుడు మురిసిపోతున్నాడు. కొడుకుని తడుముకునే స్థితిలో కొడుకు ఆ ప్రయోజకుడు కావాలి. అయినప్పుడు నా కొడుకేనా వీడు అని తడుముకొని చూసుకుంటాడట తండ్రి. ఓ ఇంత గొప్ప పేరు ప్రఖ్యాతులు వచ్చాయి, వీడు నా కొడుకేనా, నేను కన్న కొడుకేనా, వీడిని నా తేజస్సేనా అని తడుముకొని చూసుకుంటాడట. చూసుకుంటాడు కదా తనకు ఆనందం కలుగుతుందట, ఆత్మాభిమానందం కలుగుతుందట. ఓ ఇది నాది, నా ఆత్మానందంతో ఏర్పడినటువంటి దేహమే. కాబట్టి ఆ తండ్రి అలా ప్రవర్తించేలాగా పొంగిపోయేలాగా చేసుకోమంటున్నాడు. ఆ రకంగా ఇంద్రుడు మురిసిపోతున్నాడు. ఒకే ఆసనం మీద తండ్రితో కలిసి అర్జునుడు కూర్చొని ఉంటే ఇలాగా అక్కడే ఉండే అప్సరోగణములు అన్నీ కూడా బంగారు దండములు కలిగిన చామరలు పట్టుకొని ఉన్నవారే దేవతలు, గంధర్వులు, సిద్ధులు వారిని సంతోషపెడుతున్నారు. చామరలు ఇస్తే బడలికం విశ్రాంతి కలుగుతుంది. అందుకని ఇంద్రుడికి అర్జునుడికి చామరం వేసి ఉన్నారు. అమితంగా ధైర్యంగా ఇక్కడ కూర్చొని మహాభారత ప్రవచనాలు వింటున్నాం. కారణం బార్డర్లో మన సైనికులు నిలబడుతున్నటువంటి ధైర్యాన్ని, వాళ్ళు ఆచరిస్తున్నటువంటి ధైర్యానికి, వాళ్ళు ఎంత గొప్ప త్యాగ నిరతి చేస్తున్నారో, ఈ త్యాగంలో, ఈ పోరాటంలో వాళ్ళ అసూలే వాసితే సరాసరి స్వర్గానికి పోతారు తప్ప వాళ్ళు నరకానికి పోరు, నరకానికి పంపించరు. అలాంటి మహనీయులు, అలాంటి మహాత్ములు మనకు సైన్య రూపంలో అక్కడ యుద్ధం చేస్తున్నారు. ఇక్కడ మనం ఇంత గొప్పగా మాట్లాడుకుంటున్నాం. అలాంటి సైనికులు వీర మరణాన్ని పొందితే వారికి స్వర్గం వస్తుంది. తర్వాత మామూలుగా మనకైతే ఎలా వస్తుంది స్వర్గం? ధర్మధర్మం నిలబడి మనకు ఆ అనుగ్రహాన్ని చేర్చబడుతుంది. మనుష్యుడు ఇలా పొందుతాడు స్వర్గరోహణ. ఒక కార్గిల్లో కానీ, ఒక బార్డర్లో కానీ ఆయన యొక్క సైనికుడిగా ఉండి రక్షణ చేస్తూ, యుద్ధం చేస్తూ వీరమరణం పొందితే తప్పకుండా అతనికి స్వర్గం ఇస్తారు. అందులో ఎవరికి మళ్ళా ఏదో మామూలుగా అక్కడ కూర్చొని చనిపోతే ఇవ్వరు. యుద్ధం చేస్తూ చనిపోయిన వారికి మాత్రమే వీరమరణం అంటారు. యుద్ధంలో లేకుండా మామూలుగా చనిపోతే వీరమరణం అనర్థాన్ని సాధారణ మరణమే అంటారు. అలాంటి వారికి స్వర్గారోహణ ఉండదు, వారికి స్వర్గానికి మెట్లు ఉండవు, దారి కనబడదు. కేవలం యుద్ధం చేస్తూ చనిపోయేవాడు మాత్రమే అవుతారు. అది బాగా గుర్తుపెట్టుకోండి. అలాంటి వారికి మనము ఎంతో రుణపడి ఉన్నాం. అలాంటి దేశానికి, అలాంటి ఆర్మీకి మన తరపున ఏం చేయగలం? కేవలం నిలబడి మౌనాన్ని ఇవ్వగలం. అలాంటి వారికి ఏమి ఇవ్వగలం? ఏమి ఇవ్వగలం? అంతే. మన చాతనైనంత నుంచి చాతన కాదు. ఎందుకు? సగటు మనుషులం మనం. ఇంతకు పూర్వం చెప్పుకున్నాం కదా,
ఈ భరత మాతకి ఏమి ఇవ్వాలి నీ వంతున? ఒక్క సంతానాన్ని భరత మాతకు అందించు, నీవు స్వర్గానికి చేరువవుతావు. ఎందుకు తెలుసా? భరత మాతను రక్షించే ఒక్క వీరునో, ఒక్క వీరమాతనో నీవు సంతానాన్ని పొంది భరత మాతకు కానుకగా ఇచ్చావా? వాడు అక్కడ యుద్ధం చేసి, లేదా తల్లి అక్కడ యుద్ధం చేసి వీరమరణం పొందితే వాడు స్వర్గానికి పోతే, ఆ స్వర్గం నుండి ఏ తల్లి నాకు జన్మనిచ్చిందని చూస్తాడు కిందికి, ఏ తండ్రి నన్ను పోషించాడని చూస్తాడు కిందికి. ఓ తల్లిదండ్రుల, అమ్మా నాన్న, మీరు నాకు జన్మనిచ్చి నన్ను ఈ భరత మాతకు అంకితం చేశారు. నేను యుద్ధం చేస్తూ వీరమరణం పొందాను, స్వర్గానికి వచ్చాను. మీరు నాకు జన్మనిచ్చినందుకు మీకు అవకాశం ఇచ్చాడు దేవేంద్రుడు, రండి అని వారు చచ్చిన రోజు కూడా స్వర్గానికి వెళ్ళిపోతారు. ఎంత గొప్పగా చెప్పారండి. ఇలాంటి వచనాన్ని ఎందుకు ఆచరించద్దు మనం? అవకాశం ఉన్నవాళ్ళు, నా బూడి వాడికి లేదు కదా, అవకాశం ఉన్నవాళ్ళు భరత మాతకు ఎందుకు మీరు ఒక్క సంతానాన్ని ఇవ్వరు? ఇద్దరిని కన్నారా? ఒక్కరినివ్వండి భరత మాతకు. ఈ కాలంలో మీరు బాధపడుతున్నారు కదా, ఆడపిల్ల 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 అని బాధపడుతున్నారు కదా. మీకు ఆడపిల్లలు ఎక్కువైతే ఒక్క ఆడపిల్లడు భరత మాతకు అప్పగించండి, ఆమె వీర వనిత ఉంటుంది, మీ జన్మ ధన్యమవుతుంది. కానీ ఆడపిల్లలను తీసేయకండి చిన్నగా. వాళ్ళ ఆడపిల్లలే అక్కడ ఉన్నారు, వీర వనితలై పోరాటం చేస్తున్నారు. వాళ్ళ ఆడపిల్లలే గొప్ప గొప్ప తేజస్సులతో వెళ్తున్నారు. అలాంటి భరత మాతకు ఒక్క బిడ్డను అందించలేరా? ఇవ్వలేరా? ఇందులో కూడా పిసినారుతనమేనా? మీకు ఏం పొందుతారు? అవకాశం ఉన్న వాళ్ళు తప్పకుండా భరత మాతకు అందించండి ఒక్క బిడ్డను, మీ జీవితాలు ధన్యమవుతాయి. కాబట్టి ఆయన అన్నాడు అక్కడ,